మిత్రులారా, బీహార్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనే దానికంటే మనం ఈ ఎన్నికల సందర్భంగా బయటకు వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాలను జాగ్రత్తగా, కూలంకషంగా, నిశితంగా పరిశీలించాలి, అర్థం చేసుకోవాలి. ఇది కేవలం బీహార్కు సంబంధించినటువంటి ఎన్నికే కాదు, ఇది యావత్తు దేశానికి కూడా సంబంధించినటువంటి ఎన్నికగా కూడా భావించాలి. ఎందుకంటే బీహార్ ఎన్నిక యావత్తు దేశానికి ఎందుకు అవుతుంది అంటే, ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది ఏమిటి అనేది చరిత్రలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ఇప్పుడు వివాదంలోకి చిక్కుకుంది. ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్. సో ఎలక్షన్ కమిషన్ ఈ బీహార్లో ఎస్ఐఆర్ పేరు మీద ఏం చేసిందో మనం అర్థం చేసుకుంటే గతంలో ఏమేమి చేసి ఉండొచ్చో అర్థం చేసుకోవచ్చు. ఇక ముందు దేశమంతా జరిగేటటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలా ఉంటుందో కూడా అర్థం చేసుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ ఎవరికి లాభపడుతుంది, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. బీహార్లో మనం డెవలప్మెంట్స్ ఎలాగూ మాట్లాడుకుంటాము. ఏ సర్వే ఏం చెప్తుంది, ఏ కూటమికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, విజయ అవకాశాలు ఎన్ని ఉన్నాయి, లేదా పరాజయ అవకాశాలు ఉన్నాయా ఏమిటి అనేటటువంటిది మాట్లాడుకుంటాం. మనం ఫలానా పార్టీయే గెలుస్తుంది తప్పనిసరిగా చూడండి అని బల్లగుద్ది చెప్పేటటువంటిది ఏమీ లేదు. ఇందులో ముఖ్యంగా నేను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఎవరో రాహుల్ గాంధీ ఒక్కడు ఓటు చోరీ గురించి మాట్లాడుతున్నాడు, లేదా ఆయన పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, లేదా యోగేంద్ర యాదవ్ లాంటి ఇండివిజువల్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు, యాక్టివిస్టులు. ఇంతే. ఇక దేశానికి ఏం పట్టదా? మరి దేశం అర్థం చేసుకోవద్దా? అర్థం చేసుకోండి బాబు అని రాహుల్ గాంధీని పక్కన పెట్టండి. పోనీ ప్రతిపక్ష నాయకుడు, ఆయన ఆరోపణలు చేస్తూనే ఉంటాడు అని మనం అనుకున్నా, యోగేంద్ర యాదవ్ లాంటి యాక్టివిస్టులు కూడా ఎందుకు ఎలక్షన్ కమిషన్ వెంటబడ్డారు, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందని చెప్పి లక్షల కళ్ళతో పరిశీలిస్తున్నారు. మొత్తం ఎలక్షన్ కమిషన్ చేసేటటువంటి ప్రతి చర్యను కూలంకషంగా పరిశోధిస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది అందరూ అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేవి సహజము. ఆ గెలుపు ఓటములు అనేక అంశాల మీద ఆధారపడి ఉంటాయి. అవి ఒక భాగము. ఇంకో భాగం ఎలక్షన్ ప్రక్రియను నిజాయితీగా, నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ఉందే, ఆ ఎలక్షన్ కమిషన్ అనేటటువంటిది అతి ముఖ్యమైనటువంటి భాగం ఈ డెమోక్రసీలో. మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది ఏమిటి అనేది మనం సరిగ్గా ఇప్పుడు అర్థం చేసుకోకపోతే గతంలో ఏం చేసిందో మనం తెలుసుకోలేము, ఇక ముందు ఏం చేస్తుందో మనం అసలు అర్థం చేసుకోలేము. అలా అర్థం చేసుకోలేకపోతే ఎవరు ఎక్కడా ఏ పోరాటం చేయలేరు. ఇది కేవలం రాహుల్ గాంధీకి సంబంధించిందో యోగేంద్ర యాదవ్కు సంబంధించిందో కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఎన్నికల ప్రక్రియను సజావుగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఏ పార్టీకి పక్షపాతం చూపించకుండా ప్రజలందరి తరపున పనిచేయాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఎలక్షన్ కమిషన్ భుజస్కంధాల మీద ఉంది. అలాంటి ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి సభ్యులను నియమించేటటువంటిది వ్యవహారం దగ్గరే ఒక పెద్ద చోరీ. ఓటు చోరీలో అతి కీలకమైనటువంటి ఘట్టం అన్నమాట. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని మరి అందరి కోసం, దేశమందరి కోసం నిజాయితీగా, నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఒక పార్టీ అధినేతలే నియమిస్తే ఆ నిష్పాక్షికత, ఆ ఫ్రీ అండ్ ఫెయిర్నెస్ ఎలాగొస్తుంది? అక్కడే పడిపోయింది అసలు దెబ్బ. ఆ విషయం గుర్తుపెట్టుకొని పోనీ దాని మీద ఏమన్నా ఆందోళన జరిగిందా? ఎవరైనా పోరాటం చేశారా రోడ్ల మీదకి వచ్చి? ఏమీ లేదు. ఇక
అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వారి యొక్క కనుసన్నల్లో నడుచుకునేటటువంటి వ్యక్తులే ఎలక్షన్ కమిషన్లో ఉంటే మరి ఏం చేస్తారు వాళ్ళు? మనం అర్థం చేసుకోవచ్చు, ఊహించుకోవచ్చు. కాబట్టి మిత్రులారా, జరగాల్సినది డ్యామేజ్ అక్కడ చాలా వరకు జరిగిపోయింది. ఇప్పుడు క్రమక్రమంగా ఎన్నికల కమిషన్ తలుచుకుంటే చాలా రకాలుగా తను ఏలిన వారికి లేదా ఏలిన వారి యొక్క పార్టీకి లాభం చేకూర్చవచ్చు అనేక రకాలుగా. ఏ రకాలుగా లాభం చేకూర్చుతుంది అనేటటువంటిది ఓటు చోరీ అనేటటువంటి ఒక పెద్ద నినాదం కింద రాహుల్ గాంధీ ఆల్రెడీ దేశానికి చెప్పేశాడు. పోనీ దాని మీద ఏమైనా పోరాటం జరిగిందా? ఇదేదో రాహుల్ గాంధీ వ్యవహారంలాగా అందరూ వదిలేశారు. పోనీ రాహుల్ గాంధీ తప్పు, నువ్వు దేశాన్ని పక్కదారి పట్టిస్తున్నావు, రాజ్యాంగ వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ అనేటటువంటిది నువ్వు పక్షపాతం వహిస్తుందని చెప్పి తప్పుడు ఆరోపణ చేస్తున్నావు, కాబట్టి నువ్వు తప్పు అని చెప్పి నిరూపించి రాహుల్ గాంధీ మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోలేదంటే అక్కడే అర్థమవుతుంది రాహుల్ గాంధీ దగ్గర బలమైన పాయింట్ ఉందని. అతన్ని వ్యతిరేకించడానికి, అతన్ని ఎదిరించడానికి, అతన్ని నిలదీయడానికి, బోనెక్కించడానికి వీళ్ళ దగ్గర ఆధారాలు ఏమీ లేవని అక్కడే అర్థమవుతుంది. దీని మీద అయినా ఆందోళన ఏదైనా జరిగిందా? ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఇన్ని నేతలు ఉన్నారు, చరిత్ర అంతా మాదే అని చెబుతారు, ఎన్నెన్నో ఉద్యమాలు చేశామంటారు. మరి దీని మీద అసలు ఈ డెమోక్రసీని కాపాడేటటువంటి, అసలు డెమోక్రసీలో ప్రధానమైనటువంటి అతిపెద్ద చోరీ జరుగుతుంది దీని మీద అని చెప్తే దాని మీద ఏం చేశారు? ఏ ఆందోళన జరిగింది? ఓటర్ అధికార యాత్రని కేవలం రాహుల్ గాంధీయే ఎందుకు యాత్రలు చేస్తున్నాడు? సరే చూద్దాం. ఇప్పుడు బీహార్ ప్రక్రియలో ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టింది కదా ఎలక్షన్ కమిషన్. ఈ బీహార్లో ఏం చేసింది? సుప్రీంకోర్టుకి వెళ్ళి అనేక రకాల పిటిషన్లు పెట్టి తల బాదుకుంటే సుప్రీంకోర్టు చేవాట్లు పెడితే తప్ప ఎస్ఐఆర్ ప్రక్రియని మళ్ళీ ఆ ఓటర్ లిస్టు, ఆ ఓటర్ల జాబితా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాటల్లో చెప్పాలంటే ఓటర్ల జాబితా శుద్ధీకరణ, ఆ శుద్ధీకరణ విషయంలో ఎవరు ఎన్ని మొత్తుకున్నా, సుప్రీంకోర్టు ఎంత చెప్పినా ఎలక్షన్ కమిషన్ తను చేయాల్సిన పని తానే చేసింది. ఎందుకంటే వాళ్ళు ఆ పని కోసమే వచ్చారు కాబట్టి అని అర్థమవుతుందన్నమాట. సో ఏం చేసింది ఏమిటి అనేటటువంటిది ఫస్ట్ డ్రాఫ్ట్లోనే చాలా అవకతవకలు ఉన్నాయని కదా, మళ్ళీ దాన్ని అంతా కూడా బాగు చేసి అన్నీ చేసేసి మొత్తం శుద్ధి చేసేసాం, గంగాజలంలో వాటర్ లిస్ట్ని ఇలా తీసి పైకి లేపాము, శుద్ధి అయిపోయిందని. ఇక్కడ మళ్ళీ ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడేం చేయలేరు, సుప్రీంకోర్టు కూడా ఆపలేదు. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చేసింది, ఇక ఎలక్షన్స్, ఇక 4 రోజుల్లో నామినేషన్స్, ఇక ఎంతో దూరం లేదు. కానీ దేశం కోసం, ఇతర రాష్ట్రాల్లో జరిగేటటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం అందరూ తెలుసుకోవాలన్నమాట. ఈ ఫైనల్ ఓటర్ లిస్ట్ ఏదైతే జారీ చేసిందో ఎలక్షన్ కమిషన్, దాంట్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి, దీన్ని అర్థం చేసుకోండి మహాప్రభు అని యోగేంద్ర యాదవ్ అన్ని మీడియాలోనూ మాట్లాడుతున్నాడు. ఆయన వీడియోలు కూడా రిలీజ్ చేశారు, చూడండి. సుప్రీంకోర్టు కూడా మళ్ళీ మొన్న కూడా వెళ్ళాడు. ఆయన చెప్పిన విషయాల్లో కీలకమైనవి 4 పాయింట్లు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కేవలం బీహార్లో ఎలక్షన్స్ కోసం లేదా రాహుల్ గాంధీ కోసమో, యోగేంద్ర యాదవ్ కోసమో, లేదా ఇండియా కూటమి కోసమో, కాంగ్రెస్ పార్టీ కోసమో కాదు, దేశంలో ప్రజాస్వామ్యం కోసం, ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది అనేటటువంటిది తెలుసుకోవడం కోసం. ఇప్పుడు ఫైనల్గా శుద్ధీకరణ జరిగిపోయింది, ప్యూరిఫికేషన్ జరిగిపోయింది అన్నారు. యోగేంద్ర యాదవ్ మళ్ళీ చెప్తున్నది ఏమిటంటే ఎక్కడైనా సరే ఎన్నికల ప్రక్రియ అనేటటువంటిది 3 అంశాల మీద జరుగుతుంది. అది 1 కంప్లీట్నెస్, 2 ఈక్విటీ, 3 ఎక్యురసీ. ఈ 3 అంశాల ఆధారంగానే ఎన్నికల ప్రక్రియ సజావుగా ఉందా లేదా అనేటటువంటిది, ఈ ఓటర్ లిస్ట్ తయారీ సజావుగా ఉందా లేదా అనేది మనం తెలుసుకుంటాము. సో ఈ 3 అంశాల్లో బీహార్కు సంబంధించిన ఓటర్ లిస్టుని చూసుకుంటే, కంప్లీట్నెస్ అనేటటువంటిది చూసుకుంటే, మరి భారత ప్రభుత్వమే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెక్నికల్ గ్రూప్ ఆన్ పాపులేషన్ ప్రొజెక్షన్, అది సెప్టెంబర్ 2025లో రిలీజ్ చేసింది. అడల్ట్ పాపులేషన్ బీహార్లో ఎంతమంది అని భారత ప్రభుత్వం రిలీజ్ చేసింది.
మొత్తం ఈయన ఈ ఫైనల్ ఓటర్ లిస్ట్ని ఆడిట్ చేసి జల్లెడ పట్టి మరీ చెప్తున్నాడు యోగేంద్ర యాదవ్. కేవలం యోగేంద్ర యాదవ్ అది ఆయన ఒక్కడికి సంబంధించిన విషయం కాదు. భారత ప్రభుత్వము సెప్టెంబర్ 2025లో రిలీజ్ చేసినటువంటి బీహార్ అడల్ట్ పాపులేషన్ అంటే 18 సంవత్సరాల వయసు నిండిన వాళ్ళ యొక్క సంఖ్య ఎంత అంటే 8,22,00,000. మరి అప్పుడే ఎస్ఐఆర్ చేపట్టినటువంటి ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసేటటువంటి ఓటర్ లిస్టులో కూడా అంత సంఖ్య ఉండాలి కదా. అడల్ట్ పాపులేషన్ స్త్రీలు పురుషులు కలిసి అంత సంఖ్య లేదు. అంత సంఖ్య లేకపోగా ఫస్ట్ డ్రాఫ్ట్లో 7,89,00,000, తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్కి వచ్చేసరికి 7,42,00,000. మరి మొత్తం 8,22,00,000 నుంచి 7,42,00,000 అంటే 80 లక్షల మంది ఏమైపోయారు. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆయన అడుగుతున్నాడు, మీరు కూడా అడగండి, అందరూ అడగాలన్నమాట. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది. ఏమైపోయారు అనేది తెలియాలి. అందుకనేగా సుప్రీంకోర్టు మాటి మాటికి అయ్యా ట్రాన్స్పరెన్సీ పారదర్శకత పాటించండి, యాక్సెసిబిలిటీ ఫర్ ద ఇన్ఫర్మేషన్, సమాచారాన్ని తెలుసుకోవడానికి మీరు యాక్సెసిబుల్గా ఉండండి, కప్పెట్టి ఉంచకండి, గుప్పిడు మూసి ఉంచకండి అని చెప్పి మాటి మాటికి సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ని చెప్పేది అదే. ఎంత చెప్పినా వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకేం సరదా కాదు. ఎలక్షన్ కమిషన్ యొక్క మిషనే వేరు కాబట్టి వాళ్ళు అలాగే చేస్తారు. 80 లక్షల మంది ఏమైపోయారు అనేది ఫస్ట్ పాయింట్. దీన్ని బట్టే అర్థమవుతుందని అంటాడు యోగేంద్ర యాదవ్. కంప్లీట్నెస్ అనేటటువంటి అంశంలో ఇది లేదు, ఇది కంప్లీట్ కాదు. ఫస్ట్ పాయింట్ దగ్గరే ఫెయిల్. నెక్స్ట్ పాయింట్ ఈక్విటీ, సమానత అంటే ఏమిటి? జెండర్ విషయంలో, కాస్ట్ విషయంలో, రిలీజన్ విషయంలో, రీజియన్ విషయంలో, అన్ని విషయాల్లో కూడా సమానత పాటించాలి. మరి ఈ ఎలక్షన్ కమిషన్ విడుదల చేసినటువంటి ఫైనల్ ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో ఇందులో ఆ ఈక్విటీ అనేది కనిపిస్తుందా? ఆ సమాన ధర్మం పాటించినట్టుగా తెలుస్తుందా అంటే 2 విషయాలు చెప్పాడు ఆయన. మహిళల సంఖ్య బీహార్లో 20 సంవత్సరాల క్రితం పురుషుల కంటే అడల్ట్ మహిళల విషయం మనం మాట్లాడుకుందాం. అంటే ఓటు వేసే హక్కు ఉన్నటువంటి మహిళలు పురుషులు 20 సంవత్సరాల క్రితం ఒక 20 లక్షలు తేడా ఉండేది, మహిళల సంఖ్య తక్కువ ఉండేది. అది క్రమక్రమంగా తగ్గుతూ వచ్చి ఒక 7 లక్షలకు వస్తే ఇప్పుడు ఈ ఓటర్ లిస్టు, ఇప్పుడు ఈ ఫైనల్ ఓటర్ లిస్ట్ చూస్తుంటుంటే అడల్ట్ మేల్ పాపులేషన్ కంటే అడల్ట్ మహిళల పాపులేషన్ 16 లక్షలు తక్కువగా కనిపిస్తుంది. ఇది ఎలా జరిగింది చెప్పండి సమాధానం అని అడుగుతున్నాడు. ఆయనంతా కూడా భారత ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి డేటాను తీసుకునే ఆయన చెప్తున్నాడు. ఇంకొకటి సమాన ధర్మం పాటించలేదని చెప్పడానికి ముస్లిం పాపులేషన్ కూడా తీసుకున్నాడు ఆయన. 17% ఓవరాల్గా కొంచెం అటు ఇటుగా ఉంది బీహార్లో ముస్లింల పాపులేషన్. ఫస్ట్ డ్రాఫ్ట్లో డిలీట్ చేసినటువంటి వాళ్ళల్లో 25% ముస్లింలు ఉన్నారు. అది ఎలా ఉన్నారు అంటే వాళ్ళు ఉండాల్సినటువంటి పాపులేషన్ రేషియోలో కనీసం ఉండాలి అంతమంది, అంటే ఎక్కువ మందిని ముస్లింని డిలీట్ చేశారు అనేటటువంటిది. అయ్యే ఎందుకు కాకూడదు, ముస్లింలు ఎంతమంది గుస్పైటియా వచ్చి ఉండరు కదా, చొరబాటుదారులు వచ్చారని కదా అసలు గొడవ. సరే, చొరబాటుదారుల దగ్గరికి యోగేంద్ర యాదవ్ ఏం చెప్పాడు నేను చెప్తా. ఎంతమంది చొరబాటుదారులు వచ్చారని కొండను తవ్వి మరి ఈ మహానుభావులు ఏం పట్టుకున్నారనే విషయం దగ్గర కూడా మనం వద్దాం. సో 17%గా ఉన్న ముస్లింలు ఫస్ట్ డ్రాఫ్ట్లోకి వచ్చేటప్పటికి 25% డిలీట్ అయిన వాళ్ళలో ఉంటే ఫైనల్ లిస్ట్లో 33% డిలీట్ అయిన వాళ్ళలో 3.66 ఓవరాల్గా డిలీట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారుగా ఫైనల్ లిస్ట్లో. అందులో 33% ముస్లింలే ఉన్నారంట. ఇది అంటే సమాన ధర్మం కూడా పాటించలేదు. 3 అంశాల్లో 2 అంశాలు ఫెయిల్ అయిపోయింది ఎలక్షన్ కమిషన్. 3వ అంశం దగ్గరకు వద్దాము. అదేమిటంటే ఎక్యురసీ అంటే సమగ్రత. ఇది కూడా ఇందులో కూడా ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయినట్టుగా అనిపిస్తుందని చెప్పి 2 ఉదాహరణలు చెప్పాడు. ఆయన ఏమిటంటే దాదాపు 10 ఓటర్ల కంటే ఎక్కువ మంది ఒకే చోట ఉంటే, ఒకే ఇంట్లో ఉంటే దాని మీద
రీఇన్వెస్టిగేట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ నియమావళి చెబుతుంది. కానీ ఇప్పుడు ప్రకటించినటువంటి ఫైనల్ ఓటర్ లిస్టులో 10 మంది కంటే ఎక్కువ మంది కుటుంబాలు 21 లక్షల కుటుంబాలు ఉన్నట్టుగా ప్రకటించారు. ఇందులోనే దాదాపు 3,27,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇది ఎంతవరకు ఎక్యురేట్గా ఉందని, ఎక్యురసీ అనేటటువంటి ప్రమాణాన్ని ఎంతవరకు పాటించినట్టు? మరి ఇందుకు వాళ్ళు ఎవరు 10 మంది, 20 మంది, 30 మంది, 100 మంది అలా ఒక్కొక్క అడ్రస్లో ఎందుకు ఉన్నారు అనేటటువంటిది అది ఒకటి. అలాగే ఇక పేర్లు, ఆ భాష డాష్ కామా ఇట్లాంటి అవి ఒక 8 లక్షల మంది ఉన్నారని చెప్పేసి ఇట్లాగ అన్నీ కూడా ఆయన చెప్పాడండి. ఇది యోగేంద్ర యాదవ్ చెప్తున్నటువంటి మాటలు సుప్రీంకోర్టు వింటోంది. సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ దీని మీద రాలేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వస్తుందేమో మనకు తెలియదు. కానీ సుప్రీంకోర్టు వింటున్నట్టే మనం కూడా వినాలి, తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఎక్కడ ఎవరు ఏ రీతిలో స్పందించాలో ఆ రీతిలో స్పందిస్తారు. ఇక చొరబాటుదారులు మన దేశంలో ఎక్కువగా వచ్చారు అని చెప్పడం కోసం ఎస్ఐఆర్లో చాలా కీలకంగా అన్ని ప్రమాణ పత్రాలని మనం పెట్టామని చెప్పి అమిత్ షాయే చెప్పాడు. అలాంటిది ఏం జరిగింది? ఎంతమంది గుసపైఠియా, ఎంతమంది ఇంట్రూడర్స్ అంటే చొరబాటుదారులు ఎంతమందిని మీరు పట్టుకున్నారు చెప్పండి అంటే అటు తవ్వి ఇటు తవ్వి ఇటు తిప్పి అటు తిప్పి అటు తిప్పి ఒక 2,000 మందిని తేల్చి అందులో మళ్ళీ జల్లెడ పట్టి 300 మందిని తేల్చి అందులో ఒక 10 మందినో 8 మందినో తేల్చి అందులో 3 మహిళలను తేల్చి వాళ్ళు కూడా బంగ్లాదేశ్ వాళ్ళ లేకపోతే రోహింగ్యాలా ఏమిటి అనేటటువంటిది కొండను తవ్వి ఎలకను పట్టారు. ఆ ఎలక కూడా చచ్చిన ఎలకను పట్టారు. ఏమీ లేదని చెప్పి యోగేంద్ర యాదవ్ చెప్తున్నాడండి. ఇదండి అంటే ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ తను చేయాల్సినటువంటి పని ఓటర్ల లిస్టు తయారీలోనే ఈ విధంగా చేస్తే ఎన్నికల నిర్వహణ అధికారులంతా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది. ఎన్నికల నిర్వహించేటటువంటి సిబ్బందిని నియమించేటటువంటిదే ఎలక్షన్ కమిషన్. నిర్వహించడానికి ఆ వేళలో టైమింగ్స్, ఏ టైమింగ్లో ఏమిటి, ఎలాగా, ఎక్కడ ఏ ఫోర్స్ పెట్టాలి, ఎక్కడ స్టేట్ ఫోర్సు సెంట్రల్ ఫోర్సు ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఎక్కువ పెట్టాలి, ఎక్కడ తక్కువ పెట్టాలి, ఎక్కడ ఏమేమి జరగవచ్చు, ఇవన్నీ కూడా అన్ని రకాలుగా కూడా ఎలక్షన్ డేట్స్లో చేసేటటువంటి పనులు కొన్ని ఉంటాయి. ఇవన్నీ రకాలుగా కూడా ఎలక్షన్ కమిషన్ ఏలిన వారికి ఉపయోగపడుతున్నట్టుగా ఉంది తప్ప ఇక్కడ దేశానికి ప్రజలకు ఉపయోగపడుతున్నట్టుగా లేదు అని చెప్పి అటుపక్క రాహుల్ గాంధీ, ఇటుపక్క యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు మొత్తుకుంటున్నారు. మొత్తానికి యోగేంద్ర యాదవ్ మాత్రం చెప్తున్నటువంటి వీడియోలు ఖచ్చితంగా వినండి. ఈ బీహార్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎందుకంటే ఇంత పక్కాగా ప్లాన్ ప్రకారం అక్కడ వ్యూహాత్మకంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తుంది కాబట్టి అక్కడ జయాలు ఎలా ఉంటాయి. ఇక మరీ పూర్తిగా 100% ప్రజలు అక్కడ తిరుగుబాటు వచ్చేస్తే మనం ఏం చెప్పలేం. కానీ 1%, 2% అని అన్ని సర్వేలు చెప్తున్నాయి ఎడ్జి. సో అలాంటప్పుడు మేనేజ్ చేయడం పెద్ద తేడా ఏం కాదు. సరే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది మనకు అవసరం లేదు. ప్రజాస్వామ్యం ఎంత సజీవంగా ఉంది ఈ దేశంలో తెలుసుకోవడానికి యోగేంద్ర యాదవ్ చెప్తున్నటువంటి విషయం అలా అటు బీజేపీ ఇలాగే ఎలక్షన్ కమిషన్ ఈ రెండు జుగల్బందీ రహస్యం ఏంటో గుట్టు విప్పినటువంటి యోగేంద్ర యాదవ్ చెప్తున్నటువంటి మాటల్ని మీరు జాగ్రత్తగా వీడియోలు వినండి. ఆయన మాట్లాడింది ఎందుకని అందరికీ అంత ఓపిక ఉండదు కాబట్టి ఈ వీడియోలో ఆయన ఏం చెప్తున్నాడు అనేది నేను చెప్పాను. అయ్యా మిత్రులారా, ఇది ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యంలో ఇగో గొప్ప రాజ్యాంగ సంస్థలు అని చెప్పుకుంటున్నటువంటి సంస్థలు, ఆ సంస్థలని నడుపుతున్నటువంటి ముఖ్యమైనటువంటి సారథులు, ఆ రథసారథుల్ని నియమిస్తున్నటువంటి ఆ వెనుకున్నటువంటి సారథులు, ఈ మొత్తం కథ అంతా ఇది మిత్రులారా. థ్యాంక్ యూ.